కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ఈ చక్కని సమయాన్ని ఇచ్చి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో ఈ వాక్యాలను పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విత్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందారు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనండి. ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇక నా ప్రభా, ఈ టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నీ ప్రియ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. నా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఏ విధమైనటువంటి బలహీనతల్లో ఉన్నారో, ఏ విధమైనటువంటి సమస్యలతో ఉన్నారో నా ప్రభువా, ఒకసారి నా తండ్రి బిడ్డలు ముట్టండి, వారితో మీరు మాట్లాడండి నాయన. కుటుంబాల్లో గొప్ప మేళ్ళు దయచేయమని, వినగలిగినటువంటి చెవులను దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ పరలోక సన్నిధిలో చేరనేమని మా ప్రభువును ప్రియకుమారుని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని శ్రద్ధతో వింటున్న మీ అందరికీ కూడా యేసు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక సన్నిధిలోకి నేను వెళుతున్నాను. దేవుని యందు నిలకడగా జీవిస్తూ ఉన్నాను. దేవునిలో ఎంతగానో నేను ఎదుగుతూ ఉన్నాను. దేవునిలో భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తున్నాను. అయినా మరి ప్రభువారు నాకెందుకో ఈ బాధలన్నింటినీ కూడా నా కోసమే సృష్టించారేమో, లేకపోతే ఈ కష్టాలన్నింటినీ కూడా నా కోసమే ఇవన్నీ కూడా పెట్టారేమో అనేటువంటి భయాందోళనలతోటి ఉండేటువంటి ప్రజలను మనము చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా ప్రభువుని యందు నిలకడగలిగినటువంటి మనసుతో, భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు తగిన సమయములో ఆ బాధల నుంచి విడుదల దయచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, మనము ఎప్పుడూ కూడా మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క అవస్థలను బట్టి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఆ అవసరతలో తీరని రోజున, ఆ అవసరతలో నెరవేరని రోజున దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు అవి కాదు. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదువుకున్నట్లయితే, దేవునితో ఎప్పుడూ కూడా మనం ప్రార్థన చేసుకున్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం జీవించినట్లయితే, దేవుడు ఏం చేస్తాడంటే తగిన సమయంలో మన యొక్క అవసరతలను తీర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడనేటువంటి సంగతే మర్చిపోకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతుంది. యాకోబుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎంతో కాలంగా అనారోగ్యంతో నీవు బాధపడుతూ ఉండవచ్చు. ఎంతో కాలంగా నీవు సమస్యలతో చిక్కుకొని ఉండవచ్చు. ఆ వ్యాధి కుదరకపోయిన తరువాతను అనేకమైనటువంటి హాస్పిటల్స్ నీవు తిరగవచ్చు. ఎంతో డబ్బు నువ్వు ఖర్చు పెట్టవచ్చు. ఈ డబ్బు అంతా అయిపోతూ ఉంటుంది, కానీ మనకు వ్యాధి తగ్గదు.
ఈ వ్యాధి తగ్గని రోజున మనం ఎంతో కుమిలిపోతూ ఉంటాం. చేతిలో ఉన్న డబ్బంతా అయిపోతుంది, కానీ వ్యాధి మాత్రం తగ్గదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు చాలామందికి. కానీ అది కాదు ప్రియులారా. వ్యాధి ఉన్నా, బాధ ఉన్నా దేవుడు ఎంతో గొప్పవాడు, సత్యవంతుడు, నీతివంతుడు. దేవుడే సమస్త కార్యాలని నా పట్ల చేయగలిగినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని, అనేటువంటి నమ్మకాన్ని నీ హృదయంలో ఉంచుకొనినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే స్వస్థపరుస్తాను. ఇప్పుడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. అయితే ఆ విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన నీలో ఉందో లేదో తెలుసుకోవటం చాలా అవసరమై ఉన్నది ప్రియులారా. ప్రార్థన ప్రతి వారు చేస్తారు. ఎప్పుడు చేస్తారు అనంటే బాధలో ఉన్నప్పుడు, వ్యాధితోటి ఉన్నప్పుడు, ఏదో అంతంత మాత్రాన్నే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్పేటువంటి పరిస్థితి అది కాదు. ఏంటంటున్నారు? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. విశ్వాసం కలిగి ఉండాలి ముందు. ఫస్ట్ వీ వాంట్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ విశ్వాసం మనలో ఎంతవరకు ఉన్నది, విశ్వాసంతో ఎంతవరకు దేవుని మనం స్తుతిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి ఆయనలో విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని ముందు మనము తెలుసుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రోగిని స్వస్థపరచును. ఒకనొక సమయంలో ఒక ఫ్యామిలీ దగ్గరికి నేను వెళ్ళాను ప్రార్థన చేయటానికి. మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. వారితో నేను మాట్లాడటానికి వెళ్ళేటప్పుడు, ఇదిగోండి అయ్య గారు, మరి చాలా కాలం నుంచి ఈ వ్యాధితోటి నేను బాధపడుతూ ఉన్నాను అని ఆ కుటుంబీకులు నాతో చెప్పడం జరిగింది. ఎంతకాలం నుంచయ్యా ఈ బాధ నువ్వు పడుతూ ఉన్నావు అంటే, దగ్గరగా 3 సంవత్సరాల నుంచి ఈ బాధతోటే నేను జీవిస్తూ ఉన్నానండి. చాలా డబ్బు ఖర్చు చేశాను, కానీ ఆ వ్యాధి నాకు తగ్గలేదు. అలా కాదు నాయనా, నీవు దేవునిలో విశ్వాసముతోటి నీవు ప్రార్థన చేసినట్లయితే ఆ వ్యాధి నీ నుండి తొలగిపోతుంది. కాబట్టి దేవునిని అడుగు, దేవునికి విశ్వాసంతో నీవు ప్రార్థన చేయి అని ఆ మాటలో అతనితో చెప్పగా అతను అదే ప్రకారంగా దేవునిని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. 1 సంవత్సరం పోయిన తర్వాతను నాకు ఆయన కలిశాడు. ఏనాయనా, మరి అప్పుడెప్పుడో మరి నీ గురించి నేను విన్నాను కదా, మీ ఇంటికి వచ్చాను కదా, మరి నీ పరిస్థితి, నీ ఆరోగ్యం ఎలా ఉందంటే, అయ్యగారు మీరు చెప్పిన తర్వాత దేవునిలో నేను నిలకడగా జీవిస్తున్నానండి. మంచి విశ్వాసంతో దేవుని నేను అడుగుతూ ప్రార్థన చేశానండి. కాబట్టి దేవుడు నాకెంతో మేలు చేశాడండి. ఇప్పుడు నా పని నేను సక్రంగా జీవిస్తూ ఉన్నాను, చేసుకుంటూ ఉన్నాను. నా భార్య బిడ్డల్ని చక్కగా పోషించుకోగలుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడండి. దేవుని యొక్క క్రియలు ఈ రకంగా ఉంటాయని నాకు తెలియదండి అని అతను చెప్పగా నేను చాలా సంతోషించాను. ఈ లోకములో ఉండేటువంటి మనుష్యుడే అతను చూసి సంతోషించినప్పుడు పరలోకమందు ఉండేటువంటి తండ్రి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మరి నా కుమారుడు నాకు ఎంతగానో మొరపెట్టాడు, నా కుమారుడు నా సన్నిధిలో జీవిస్తూ ఉన్నాడు, ఈ వ్యాధి నుంచి ఆయన విడుదల దయచేయి. దేవుడు గొప్ప శక్తితో అతన్ని ముట్టి ఆయన యొక్క వ్యాధిని స్వస్థపరచడం నేను విన్నాను. దేవుని యందు ప్రియులారా, అతను చూసి అతని భార్య, అతని కుటుంబీకులు అందరూ కూడా యేసు ప్రభుని నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించడం నేను ఎరుగుదును. అలాగే యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసముంచి ప్రార్థన యందు నిలకడగా ఉంటారో వారికి కావలసినటువంటి అవసరాలన్నిటి కూడా తీర్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ ఏం జరిగింది? విశ్వాసముతోటి ప్రార్థన చేసుకున్నాడు ఆ వ్యక్తి. ఆ కుటుంబీకులందరూ కూడా చక్కని విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో దేవుడిని నమ్ముకుంటే మనకు అనేక రకాలైనటువంటి మేలులు మన కుటుంబంలో జరుగుతూ ఉంటాయి అనేటువంటి సత్యాన్ని వారి గుర్తిరిగారు కనుక ఈ రోజున వాళ్ళు చక్కని మంచి దైవ సేవకులుగా నిలబడి దేవుని యొక్క పరిచర్య చేయటం ఎంతగానో ఆనందం కలిగిస్తూ ఉంది. అలాగే ప్రియులారా, ప్రతి వారు కూడా దేవునిలో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, మన విన్నపాలను ఎవరైతే దేవునికి చెప్పుకుంటూ ఉంటారో, దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా మొర ఆలకించడం అని నీవు అధైర్యపడవలసినటువంటి పని లేదు. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 65 verse 2. ప్రార్థన ఆలకించువాడా, చూసారా ఏం చెప్తున్నారో? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నీవెవరి దగ్గరికైనా వెళ్ళి ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళటం వలన నీకే విధమైనటువంటి స్వస్థత జరగదు. ఆ యేసుక్రీస్తు వారే నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, ఆ నీ మొరన ఆలకించేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారిని నీవు నిజమైనటువంటి రక్షకుడిగా నీవు అంగీకరించినట్లయితే నీ సమస్త విధములైనటువంటి వేదనను, శోధనను తొలగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. అంతే కదా ప్రియులారా, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీతివంతుని విజ్ఞాపన మనపూర్వకము గలదై బహు బలము గలదై ఉండును. చూసారా, నీతివంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకము గలదై బహు బలము గలదై ఉండును. నీవు మంచి వ్యక్తివైతే, దేవుని యందు నిలకడగా జీవించినట్లయితే, దేవునిలో మంచిగా జీవించినట్లయితే, నీ హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే, అటువంటి ప్రార్థన ఆయన ఏమంటున్నారో చాలా బహు బలము గలదై ఉండును. నీ ప్రార్థన చాలా స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటుంది, బలంగా ఉంటుంది, దేవునికి అంగీకారంగా ఉంటుంది. ఎందుకనంటే నీవు నిస్వార్థముతో ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు గనక దేవుడు కూడా నీ పట్ల అనేక రకాలైనటువంటి మేలులు, అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అనేటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. నీతివంతుని విజ్ఞాపన, నీతివంతులంటే ఎక్కడి నుంచో దిగి రాలేదు. మన భక్తి, మన యొక్క దేవునిలో ఉండేటువంటి నిలకడతనము, దేవునిలో ఉండేటువంటి విశ్వాసము, అది ఎంతవరకు కొనసాగుతుందో అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. నీ ప్రార్థనే నిన్ను రక్షిస్తుంది. నువ్వు చేసినటువంటి ప్రార్థనకే ఆయన జవాబిస్తూ ఉంటాడు. అక్కడ ఎప్పుడు నీవు దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ యొక్క మేలుతో నింపుతారు. నీ యొక్క వేదనను తీసివేస్తాడు. నీ యొక్క ఒకవేళ భయంకరమైనటువంటి రోగముతో ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ విన్నపాలనే ఆయన అంగీకరిస్తారు. అందుకని అంటున్నారు, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు కూడా నీ యొద్దకు వచ్చెదరు. నీవే ఆలకించేటువంటి దేవుడు, నీవే సత్యవంతుడు, నీవే నిజమైనటువంటి రక్షకుడు, మమ్మల్ని రక్షించేటువంటి దేవుడు అనేటువంటి విశ్వాసము నీలో ఉన్నట్లయితే, ఆ విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు ఏం చేస్తానంటున్నాడు, అన్ని వేదల నుంచి కూడా నిన్ను విడుదల చేస్తానని చెప్పి దేవుడు. అటువంటి దేవుని నీ జీవితంలో మర్చిపోకూడదు. ఎన్నడూ కూడా ఆయనకు కృతజ్ఞతాపూర్వకముగా నీ యొక్క విన్నపాలను తెలియచేయమని చెప్తున్నారు. సామెతల గ్రంథము
15వ అధ్యాయము 8వ వచనములో ఇలాగ మాట్లాడతాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే, యథార్థమైనటువంటి మనసుతోటి నువ్వు దేవుణ్ణి అడిగినట్లయితే, యథార్థమైనటువంటి మనసుతోటి నీవు జీవించినట్లయితే, మంచి కార్యాలు దేవుని కొరకు నువ్వు చేసినట్లయితే, అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో నిన్ను చూసి సంతోషిస్తాను. నీ ప్రార్థన చూసి నేను ఆనందిస్తాను. ఎందుకంటే నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నాకు ఇష్టముగా ఈ లోకంలో నీవు జీవిస్తున్నావు కనుక నీ ప్రార్థన గురువు నేనేం చేస్తాను, ఆనందపడతాను. ఎందుకనంటే నీవు నా ప్రియ కుమారుడు. కాబట్టి దేవుడు మనలను చూసి మన ప్రార్థనను విని ఆయన ఆనందించేవాడుగా మనం ఉండాలి ఈ లోకంలో. అంతే తప్ప ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, ఏదో నా అవసరాల కోసం దేవుణ్ణి మరి నేను ప్రార్థనలో అడుగుతున్నాను కాబట్టి నాకే సమాధానము రావట్లేదు అనేటువంటి నిరుత్సాహంతో అటువంటి ప్రార్థన నువ్వు చేయకూడదు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నీకు కావాలని దేవుని యొక్క వాక్యములో మనకి పదే పదే చెప్తా ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ మాటలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవుణ్ణి మనము ఆనందింపచేయాలంటే, దేవునిలో మన యొక్క విజ్ఞాపనలకు తగినటువంటి సమాధానము రావాలని అంటే ఏం చేయాలని అంటున్నారో, దేవునిని మనము సంతోషపెట్టాలి. సంతోషపెట్టాలని అంటే నీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని ఖర్చు పెట్టి, నీ దగ్గర ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విధాలుగా మన దాన ధర్మాలు చేసినట్లు ఇదంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. మనసులో ఒక రకముగా ఉండి నువ్వు ఎంతో దైవ కార్యాలు చేస్తున్నావు అన్నట్టు దేవుడు అది అంగీకరించేటువంటి పని కాదు. యథార్థమైనటువంటి ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆయన చెప్తా ఉన్నారు పిల్లలు. కాబట్టి ఇటువంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి. దేవుని సంతోషపెట్టేటువంటి ప్రార్థన మనకు కావాలి. దేవుని సంతోషపెట్టేటువంటి ప్రార్థన మనకు కావాలని అంటే ఈ లోకంలో నీవు మంచిగా జీవించాలి. అలాగ జీవించినట్లయితే, అటువంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుని ద్వారా అనేకమైనటువంటి కృపలను మనము పొందుకోగలము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిపియన్స్ చాప్టర్ 4 verse 6. ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అంటున్నారు. ముందేంటంటే ప్రార్థనా విజ్ఞాపనలో నువ్వు మోకరించి ప్రార్థన దేవునిని అడగాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నీ అవసరాలకేమిటి, నీ వ్యాధుల కొరకేమిటి దేవునిని మనము గోజాడుకోవాలి. ఆ ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు ఆ ప్రార్థన విడిచిపెట్టకూడదు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన, విశ్వాసంతోటి ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడో తప్పనిసరిగా ఆ ప్రార్థనకు సమాధానం దయచేస్తాడు. ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఎల్లప్పుడూ కూడా నీకు చేసినటువంటి మేళ్ళు కొరకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. నీ కుటుంబాల్లో జరిగినటువంటి అద్భుత కార్యాల గురించి దేవుని ఎల్లప్పుడూ కూడా ఘనపరుస్తూ ఉండాలి. నీ జీవితంలో చేసినటువంటి మేళ్ళు గురించి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. క్రితం రోజులైతే నీకు ఉద్యోగం లేదు, ఇప్పుడు చక్కని ఉద్యోగం వచ్చింది కనుక దేవుని నువ్వు మర్చిపోకుండా ఆయన్ని ఘనపరుస్తూ ఉండాలి. నీ తోటి వారికి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో నీవు ఉండాలి. ఇటువంటి మంచి కార్యాలు నీవు చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు, నీకు చక్కని సమాధానం, నువ్వేదడిగితే ఆయన అవన్నీ కూడా నీకు దయచేయటానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోకూడదురా.
అలాగ తెలియచేయుడి దేవునికి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు తెలియచేయుడి. అలాగ చేసినట్లయితే ఏంటయ్యా దాని యొక్క రిజల్టు అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీకు కావలియుండును. చూసారా, దేవుడు గొప్ప జ్ఞానవంతుడు, సమస్తాన్ని నీకు ఇచ్చేటువంటి దేవుడు, సమస్తాన్ని నడిపించేటువంటి దేవుడు, నీ యొక్క ఆపదల్లో కాసేటువంటి దేవుడు, కష్టాల్లో నుంచి తప్పించేటువంటి దేవుడు, శ్రమల్లో నుంచి తప్పించేటువంటి దేవుడు, వ్యాధి బాధలతో నీవు సతమతుతమై ఉన్నప్పుడు వాటి నుంచి విడుదల చేసేటువంటి దేవుడు నాకున్నాడు అనేటువంటి సంగతి నీవు మర్చిపోకుండా ఏమంటున్నారు ఇక్కడ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగ చెల్లించినట్లయితే దేవుని యొక్క సమాధానము నీకు కావలియుండును. దాని ఆన్సర్ ఇక్కడే మనకు చెప్తా ఉన్నారు. దేవుని యొక్క సమాధానం మనకు కావాలని అంటే, దేవుని యొక్క కృపలు కావాలని అంటే, దేవుని ఆశ్చర్య కార్యాలు నీ కుటుంబంలో నీకు జరగాలి అని అంటే ఏం చేయాలంటున్నారు ఇక్కడ, ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీవు ఉండాలి. దేవుని నీవు అడిగేటువంటి పద్ధతిలో ఈ పైన చెప్పిన విధంగా నీవు జీవించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని సమాధానము నీ వెంటే ఉంటుంది, నీకు కావలియుండును. ఇట్ విల్ ప్రొటెక్ట్. చూసారా, నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో నీవు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టినట్లయితే, దేవునికి ప్రార్థన చేయకుండా నీవు మానినట్లయితే పైన చెప్పినటువంటి ఆ మేలులు నువ్వు పొందుకోలేవు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం వింటున్న నీవు క్రితములో ఈ విధమైనటువంటి పద్ధతిలో నీవు జీవించకపోయినట్లయితే ఇప్పుడైనా దేవుని యొక్క వాక్యము గురించి నీవు శ్రద్ధ నిలిపి పైన చెప్పినటువంటి వాక్య భాగములు ఎంతవరకు నీకు నమ్మకము కలిగించాయో నీ జీవితంలో ఒకసారి ఆలోచించి దేవుని పట్ల భయభక్తులతో జీవించినట్లయితే ఏమంటున్నా ఇక్కడ, ఆయన యొక్క సమాధానము నీకు కావాలా ఉండు. మత్తయి సువార్త, ది గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్, చాప్టర్ 21 verse 22. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురు. దేవునికి స్తోత్రం. అయితే మీరు ప్రార్థనలో అడిగినప్పుడు ఈ పని నాకు కావాలి నాయనా అని నువ్వు ప్రార్థనలో దేవుని నీవు అడిగినప్పుడు, విశ్వాసముతోటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తప్పనిసరిగా ఈ మేళ్ళు దయచేస్తాడు అనేటువంటి నమ్మకము, ఆ విశ్వాసముతోటి నీవు నమ్మి దేవుని అడిగినట్లయితే దేవుడు నాకు తప్పనిసరిగా ఈ సహాయం చేస్తారు, దేవుడు నేను కోరుకునేటువంటి ఈ ప్రతిఫలాన్ని నాకు దయచేస్తారు అనేటువంటి నమ్మకముతోటి నీవు దేవుడిని అడిగినట్లయితే దేవుడు అది తప్పకుండా నీకు నీ జీవితంలో నెరవేరుస్తారు ప్రియులారా. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు నాకున్నాడు, నా ప్రార్థన వినేటువంటి దేవుడు నాకున్నాడు, ఆయన నిజమైనటువంటి రక్షకుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తెరిగి జీవించినట్లయితే దేవుడు నీ ఎడల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అట్టి కృప మనందరకు దేవుడు దయచేయను గాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము
క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఇందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా నాయన, నీ వాక్యాన్ని ఎంతవరకు వినినటువంటి నీ ప్రియబిడ్డలని ప్రత్యేకమైన కాపుదలతో, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో నింపిన నాయన మీకు స్తోత్రములు. ఇదిగో నా ప్రభా, నీ ప్రియబిడ్డలో ఏ వ్యాధితోటైతే బాధపడుతున్నారో, ఏ అవస్థలో ఉన్నారో, ఏ సమస్యల్లో అయితే ఉన్నారో నా ప్రభా, వారి యొక్క సమస్యలు మీరు తీర్చండి నాయన. వారి యొక్క వ్యాధి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. మేము నమ్ముకునేటువంటి బిడ్డలు ఎవరు కూడా చెడిపోలేదు నా ప్రభువా. మీరు మా కొరకు ప్రాణం పెట్టారనేటువంటి సంగతిని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకొని మీ యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేరని మనం మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.